ప్రియులరా, ఒక్కసారి మనం యేసు ప్రభుని వెంబడించాలని తీర్మానం చేసిన తర్వాత నాగటి మీద చేయి వేసిన వాడు వెనుతిరిగి చూడకూడదు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, ప్రభులోనికి వచ్చిన తర్వాత నీవు నూతన సృష్టిగా మారాలి. కొంతమంది అలా కాదండి, కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది మరలా బురదలో దొరికినట్లు వద్దు అనుకున్న వాటి వైపే త్రిప్పబడుతూ ఉంటారు. తాగుడు మానేస్తానంటారు, మరలా వాటి వైపే తిరుగుతుంటారు. వ్యసనాలు వద్దనుకొని వస్తారు, మరలా వాటి వైపే తిరుగుతూ ఉంటారు. ఒక ఇంట్లో ఉండి ఒక దయ్యం వెళ్ళగొట్టబడి ఆ ఇల్లంతా శుద్ధి చేయబడి ఆ ఇల్లంతా శుభ్రంగా ఉన్నప్పుడు ఆ దయ్యం అటు తిరిగి ఇటు తిరిగి చివరికి తన పాత ఇల్లును వెతుక్కుంటూ వచ్చిందంట. ఆ ఇల్లు శుభ్రం చేయబడి ఆ ఇంట్లో ఎవరు లేకపోవట చూసి ఆ దయ్యం వెళ్ళి తనకన్నా చెడ్డదైన మరి 7 దయ్యాలను వెంట పెట్టుకుని వచ్చి మరలా ఇంట్లో కాపురం చేయడం ప్రారంభించిందంట. ప్రేమైన మరలా కొంతమంది లోకం వద్దని, పాపం వద్దని విడిచిపెట్టి వచ్చినప్పటికీ మరలా పాత అనుభవానికి వెళుతూ ఉంటారు. ఎవరికి దేవుడు రెండంతలుగా మేలు చేస్తారంటే లోకాన్ని, దాని క్రియలన్నిటిని కూడా విడిచిపెట్టి పరిపూర్ణంగా ప్రభుని సేవించాలి, అనుసరించాలి. ఆ క్వాలిటీస్ని మనం ఎలీషాలో చూస్తున్నామండి. మరలా నేను తిరిగి వెళ్ళిపోతానేమో, మరలా వ్యవసాయానికి వెళతానేమో, మరలా లోకంలోనికి నేను వెళ్ళిపోతానేమో అని పూర్తిగా ఆ లోకాన్ని తుడిచిపెట్టి ఆ తర్వాత ఏలియాని వెంబడించడం ప్రారంభించాడు ఎలీషా. దేవుడు ఆ సమర్పణను చూశారు, ఆయనకి 2 ఆత్మను ప్రసాదించి అభిషేకించారు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా.